గవర్నమెంట్ మొండిగా కౌన్సిలింగ్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకుంది. బట్ ఈసారి క్యాన్సిల్ చేశారు. డెఫినెట్గా ఇది మంచిదే. ఇంకా బ్యాడ్ అయిపోతామని అనుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చింది, క్యాన్సిల్ చేశారు, అరెస్ట్ చేశారు 13 మందిని. ఓకే, బట్ దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది. క్యాన్సిల్ చేశాం కదా, మళ్ళీ రీకండక్ట్ చేస్తున్నాం కదా, అందరికీ న్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి ఆల్రెడీ బయటకు వచ్చి మినిస్టర్ చెప్తున్నారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అందరికీ అన్యాయం? ఈ స్కామ్ జరగడం ఎందుకు? మళ్ళీ రీకండక్ట్ చేస్తే న్యాయం ఎందుకు జరుగుతుంది? మళ్ళీ రాసిన పిల్లడికి ర్యాంక్ రాదు కదా. మరి బాగా రాసి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు 600, 650, 700లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవే మార్కులు వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ ఉండవండి. ఇంకా తగ్గిపోతుంది పాపం వాళ్ళకి. ఎందుకంటే ఆ టెంపో ఉన్నప్పుడు మళ్ళీ వేరే కొత్త స్టూడెంట్స్ వస్తారు. అంటే ఈ ఇంజస్టిస్ సిస్టమ్ ఏంటిది? నిజంగా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక టెంపోలో మే 3 అన్నారు, ఆ ఎగ్జామ్ పెట్టినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు మీరేమనుకుంటారంటే మళ్ళీ రాస్తే బెటర్ కదా అని చాలామంది పిల్లలు ఆనందపడుతున్నారు. మంచిదే, ఎవరికి మంచిది. రాజస్థాన్లో కాపీ కొట్టారు, కొంతమందికి ఇబ్బంది అయింది, ఇక్కడ కొంతమందికి ఉపయోగపడచ్చు. బట్ చాలా బాగా పాప రాసి కష్టపడి ఎలాంటి కాపీ లేకుండా సోన్గా రాసి వచ్చినటువంటి మార్కులు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? మళ్ళీ బుక్స్ తీసి ఇప్పుడు చదవాలి. చదివిన తర్వాత ఏంటి గ్యారంటీ? మరి అవే మార్కులు ఎందుకు వస్తాయి రెండోసారి పెట్టినప్పుడు? ఎప్పుడు కూడా ముందు వచ్చిన వాళ్ళకి రావు, మరి కొత్త వాళ్ళకి వస్తాయి కదా, తెలిసిందే కదా. అంటే ఎన్ని వేల లక్షల మంది, ఒక 24 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కలిపి 1 కోటి మంది ఉన్నారండి భారతదేశంలో. నీట్ రాసినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫ్యామిలీ యొక్క ప్రెజర్ 1,25 లక్షల మంది ప్రెజర్ ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు 1,25 లక్షల మంది ఈ ప్రెజర్ ఫీల్ అవడానికి మరి కారణం ఎవరండి? మరి ఎన్టీఏ బాధ్యత వహించదా? మళ్ళీ పోతే మళ్ళీ కండక్ట్ చేస్తాం. ఏంటిది కండక్ట్ చేయడం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరు తీసుకుంటాడండి? 1,25 లక్షల మంది ఎవరు సఫర్ అవుతాడు అసలు? నాకు అర్థం కాదు. ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటే ఈ ఎగ్జామ్స్ ఎందుకు మనం కండక్ట్ చేయలేకపోతున్నామండి? ఎంత టెక్నాలజీ వచ్చింది కదా, ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు ఎందుకు మనం కండక్ట్ చేయలేకపోతున్నాం? అసలు ఎక్కడ మనకి అది మనం ఫెయిల్ అవుతున్నాం మనం అసలు? దీనికి ఒక మెకానిజం మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం అసలు నీట్ జేఈ రెండు కలిపి ఒక ఎగ్జామ్ పెడితే సరిపోయి ఉండేది కదండి. జేఈతో పాటు కలిపితే అందరికీ ఎంబైపీసీ కామన్ చేసి పడితే సరిపోనండి. పాపం ఈ బైపీసీ వాళ్ళు కూడా నీట్ రాకపోతే పాపం దేనికి పనికి రాకుండా ఈ నర్సింగ్లకి పారామెడికల్కి వెళ్ళి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 20,000 పాతికలు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితులు లేడు. ఆ బయోటెక్నాలజీ అండి రీసెర్చ్ గ్రూప్స్ అన్ని ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు, జేఈ అడ్వాన్స్ ఇచ్చి. అది 2 ఎగ్జామ్స్ సపరేట్గా పెట్టి నాశనం చేశారు కొంత మన తెలుగు రాష్ట్రాల్లో. భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు 2 కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టేస్తే చైనా, సౌత్ కొరియాలో పెట్టడానికి ప్రాబ్లమే ఉండదు అసలు. నీట్తో పాటు అయిపోయి ఉండదు, ఆన్లైన్ పెట్టేస్తే అయిపోయి ఉండదు, షిఫ్ట్ పెట్టేస్తే అయిపోయి ఉండేది. అంత ఆన్లైన్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడ కూడా స్కామ్లు జరుగుతాయి. బట్ కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇదంతా అసలు ఈ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమే చాలా ప్రెజర్తో కూడుకున్నటువంటి ఎగ్జామ్ అండి ఇది.